హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ప్రో తెలుగు ఛానల్. సెన్సెక్స్ 319 పాయింట్ల నష్టంతో 77,186 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 121 పాయింట్ల నష్టంతో 23,360 దగ్గర స్ట్రాంగ్గా నెగిటివ్గా క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 296 పాయింట్ల మైనస్ తోటి 49,210 దగ్గర క్లోజ్ అయింది. సెక్టార్ వైజ్ పర్ఫార్మెన్స్ ఈ రోజు కనుక చూస్తే నిఫ్టీ ఐటీ స్ట్రాంగ్గా 0.68% తోటి స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 1.67% తోటి నెగిటివ్గాను, నిఫ్టీ ఫార్మా వచ్చి 0.13%, నిఫ్టీ ఆటో 0.09, అంటే బోత్ ఫార్మా ఆటో రెండు ఫ్లాట్గా క్లోజ్ అయ్యి. యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ ఏదైతే టారిఫ్ వార్ స్టార్ట్ చేశాడో ఆ టారిఫ్ వార్ తోటి గ్లోబల్ మార్కెట్స్ మొత్తం అతాకుతలం అయిపోయినాయి. కెనడా మీద, చైనా మీద, మెక్సికో మీద టారిఫ్ వార్ స్టార్ట్ చేసేసాడు. కెనడా మీద, మెక్సికో మీద 25%, అదే చైనా మీద 10% టారిఫ్ స్టార్ట్ చేయడంతో కంట్రీ కూడాను రిటాలియేట్ చేస్తూ వాళ్ళు కూడాను టారిఫ్స్ మళ్ళీ స్టార్ట్ చేశారు. అంటే యుఎస్కి ఏదైతే వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తారో వాటి మీద కూడాను టారిఫ్ ఉంటుంది, అట్లానే ఇంపోర్ట్స్ మీద కూడాను టారిఫ్ ఉంటుంది. సో ఓవరాల్గా ఏం జరుగుతుందంటే మార్కెట్లో ఒక అనిశ్చిత పరిస్థితి. సో మార్కెట్ ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నాయి, రాబోయే రోజుల్లో ఈ టారిఫ్ వార్ అనేది ఇంతటితో ఆగుతుందా, వేరే కంట్రీస్ కూడా స్ప్రెడ్ అవుతుందా, అండ్ ఇన్ ద సెన్స్ యుఎస్ ప్రెసిడెంట్ ఈ 3 కంట్రీస్ తోటి ఆపేస్తాడా, లేదంటే ఇండియా అండ్ అదర్ కంట్రీస్ మీద కూడా, యూరోపియన్ కంట్రీస్ మీద కూడాను ఈ టారిఫ్ వార్ స్టార్ట్ చేస్తాడా? ఒకవేళ టారిఫ్ వార్ కనుక అదర్ కంట్రీస్ మీద కూడా స్టార్ట్ చేస్తే ఆ కంట్రీస్ ఏ విధంగా రెస్పాండ్ అవుతాయి? ఈ అన్సర్టనిటీస్ అనేవి మార్కెట్లో ఉన్నాయి. సో దీంతో గ్లోబల్ మార్కెట్స్లో విపరీతమైన సెల్ ఆఫ్ వచ్చేసేసింది. ఎంతటి సెల్ ఆఫ్ అంటే మార్నింగ్ మన నిక్కీ వచ్చేసేసి జపాన్ ఇండెక్స్ వచ్చేసేసి 1100 పాయింట్స్ నెగిటివ్గా మూవ్ అయింది. అట్లానే డాక్స్ ఫీచర్స్ కానీ యూఎస్ ఫీచర్స్ కూడాను. సో అదర్ మార్కెట్స్ అంటే ఓకే, ఇట్లానే నెగిటివ్గా ఉన్నాయి, వాళ్ళకి టారిఫ్ భయాలు ఎక్కువ ఉన్నాయి అనుకోవచ్చు. కానీ టారిఫ్స్ వేస్తున్నటువంటి యుఎస్ ఫీచర్స్ కూడాను ఈరోజు చాలా నెగిటివ్గా మార్కెట్లో ట్రేడ్ అవుతూ ఉన్నాయి మార్నింగ్ అవర్స్లో. సో వీటన్నిటితోటి మన మార్కెట్స్ కూడాను స్ట్రాంగ్ నెగిటివ్గా ఆల్మోస్ట్ 170 పాయింట్స్ నెగిటివ్గా ఓపెన్ అయినప్పటికీ కూడా అప్పటి నుంచి లోయర్ లెవెల్స్లోనే మూవ్ అవుతూ వస్తున్నాయి. సో ఈవినింగ్ వచ్చేటప్పటికి స్లైట్గా రికవరీ అయినాయి కానీ మన ఇండిసెస్, బట్ ఓవరాల్గా చూస్తే రోజంతా కూడాను నెగిటివ్గానే ట్రేడ్ అయినాయి ఈరోజు. సో ఇంత డ్రామా జరుగుతుంటే డాలర్ ఊరుకుంటుందా? డాలర్ కూడా స్ట్రెంగ్తన్ అయిపోయింది. ఎంతగా స్ట్రెంగ్తన్ అయిపోయిందంటే కెనడియన్ డాలర్ చూస్తే 22 సంవత్సరాల క్రితం ఏదైతే లోయెస్ట్కి వచ్చిందో ఆ లోయెస్ట్కి, అంటే అంత బాగా స్ట్రెంగ్తన్ అయింది. కెనడియన్ డాలరు బాగా వీక్ అయిపోయింది. సో ఒక్క కెనడియన్ డాలరే కాదు, మన ఇండియన్ కరెన్సీ కూడాను బాగా వీక్ అయిపోయింది. సో మన రూపాయి వచ్చేసి డాలర్ మారక విలువతోటి 87 రూపాయలు టచ్ చేసింది, 87 రూపాయల 13 పైసలు. సో బాగా వీక్ అయిపోయింది. మన ఇండియన్ రూపీ కూడాను ఆల్మోస్ట్ 56 పైసలు ఈరోజు వీక్ అయింది. అట్లానే క్రూడ్ ఆయిల్ కూడాను పెరిగిపోయింది. సో క్రూడ్ ఆయిల్ పెరగడం కూడాను మన ఇండియన్ మార్కెట్ నెగిటివ్, ఇండియన్ రూపీ పెరగడం కూడాను మన ఇండియన్ ఎకానమీకి నెగిటివే. డాలర్ ఇండెక్స్ స్ట్రెంగ్తన్ అవ్వటం, మిగిలిన రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ కూడాను ఆ కరెన్సీతో పోలిస్తే డాలర్ ఇండెక్స్ బలపడటం అనేది మిగిలిన కరెన్సీస్ కూడాను వీక్ అయిపోతూ వస్తాయి. సో ఇవన్నీ కూడా నెగిటివ్ ఫ్యాక్టర్స్. సో ఇంత నెగిటివ్ ఫ్యాక్టర్స్లో వరల్డ్ మార్కెట్స్ మొత్తము నెగిటివ్గానే రెస్పాండ్ అవుతున్నాయి. సో ఇది ఎంతకాలం కొనసాగుతుంది అనేది మనం ఒకసారి చూస్తే, ట్రంప్ ఎప్పుడైతే ఈ టారిఫ్ వార్ని క్లోజ్ చేస్తాడో, అంటే ప్రాబబ్లీ 1 or 2 వీక్స్ మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంది. ట్రంప్ ఏ విధంగా రెస్పాండ్ అవుతాడు మిగిలిన కంట్రీస్ మీద కూడాను ఇదే రీతిలో టారిఫ్ వేస్తాడా, అట్లానే అదర్ కంట్రీస్ ఏ విధంగా రెస్పాండ్ అవుతాయి, వాళ్ళు కూడాను తిరిగి అదే రీతిలో రిటాలియేట్ చేస్తూ యుఎస్ దీని మీద కూడాను ఎక్స్పోర్ట్స్ మీద కూడాను టారిఫ్స్ ఇట్లానే విధిస్తారా, ఇవన్నీ అబ్జర్వ్ చేయాల్సి. వీటన్నిటితో పాటుగా గ్లోబల్ పొలిటికల్ డెవలప్మెంట్స్ కూడాను, అంటే ఉక్రెయిన్ రష్యా వార్ కానివ్వండి, అదేదైనా ఇంటెన్సిఫై అవుతుందా, లేదంటే
మన హమాస్ ఇజ్రాయిల్ ఇది ఉంది కదా, కాన్ఫ్లిక్ట్ ఉంది కదా, సో అదే విధంగా ప్యాన్ అవుట్ అవుతుంది. సో వీటన్నింటిని కూడా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. వీటన్నింటిని బేస్ చేసుకొని మాత్రమే మన మార్కెట్స్ మూవ్ అవుతాయి ఫర్దర్గా. సో మన లోకల్ ఈవెంట్ ఏదైతే ఉందో, మన బడ్జెట్ ఈవెంట్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ ప్రైస్ అయిపోయింది. సో మనకు 1వ తారీఖే మనం చూసాం కదా, బడ్జెట్ బేస్ చేసుకొని మన మార్కెట్స్ ఏ విధంగా మూవ్ అయినాయో మనం చూసాం. బ్యాంక్ నిఫ్టీ అయితే 49,000కి రీచ్ అవుతూ మళ్ళీ 50,000కి రీచ్ అవుతూ ఆల్మోస్ట్ 1000 పాయింట్స్ రేంజ్లో మూవ్ అయింది. మన లోకల్ ఫ్యాక్టర్స్ కాకుండాను గ్లోబల్ ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని మన మార్కెట్లు ఫర్దర్గా మూవ్ అవుతాయి. సో వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని గ్లోబల్ ఫ్యాక్టర్స్ ఏ విధంగా ప్యాన్ అవుట్ అవుతున్నాయి, ట్రంప్ ఏ విధంగా బిహేవ్ చేయబోతున్నాడు, అదర్ కంట్రీస్ కూడా ఏ విధంగా రిటాలియేట్ చేయబోతున్నాయి, వీటన్నిటిని మనము అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది రాబోయే రోజుల్లో. మనం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ అబ్జర్వ్ చేస్తూ ఏ లెవెల్స్ దగ్గర మనము ట్రేడ్స్ని తీసుకోవచ్చు అనేది ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఇది నిఫ్టీ చార్ట్, 15 మినిట్స్ చార్ట్లో ఉన్నాం మనం ఇప్పుడు. సో ఈ రోజు కూడాను మార్కెట్ 23,361 లెవెల్స్ దగ్గరే క్లోజ్ అయింది. సో మనకు బడ్జెట్ రేట్ చూస్తే కనుక 23,620 లెవెల్స్ దగ్గర హై ఫామ్ చేస్తూ లోయర్ లెవెల్స్లోకి మూవ్ అయ్యి మరలా 23,480 అంటే 23,500 రేంజ్లో క్లోజ్ అయింది. మనం ఇంతకుముందు ఏదైతే అనుకున్నామో రెసిస్టెన్స్ అనేది 23,530 నుంచి 23,550 వరకు అనుకున్నామో, సో అది అదే విధంగా మనకి రెసిస్టెన్స్ని ఇక్కడ చూపించండి, చూడండి ఈ లైన్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు మార్కెట్ని ఏ విధంగా చూడాలి, 23,360 అనేది మనకి బేసిక్ లెవెల్. సో 23,360 అబవ్ లెవెల్స్ కనుక ట్రేడ్ అవుతూ అప్ సైడ్ మూవ్ అయితే కనుక మరలా సేమ్ 23,530 అనేదే మనకి ఫస్ట్ రెసిస్టెన్స్ అవుతుంది. అట్లానే లోయర్ లెవెల్స్కి 23,360 కంటే లోయర్ లెవెల్స్కి మూవ్ అవుతూ ఉంటే ఫస్ట్ సపోర్ట్ వచ్చేసేసి 23,200, అప్రాక్సిమేట్గా 23,200. దానికంటే బిలో మూవ్ అవుతుంటే మన లెవెల్ 23,080. సో ఇది నిఫ్టీకి. సో మీకు అబవ్ మూవ్ అవుతుంటేనేమో పిఈని సెల్ చేసుకుంటూ ఉండొచ్చు, అదే బిలో మూవ్ అవుతుంటేనేమో సిఈని 23,800 అండ్ అబవ్ సిఈని, అంటే మనకి 6th ఫిబ్రవరికి సంబంధించిన ట్రేడ్స్ని మీరు తీసుకోవచ్చు. ఇది బ్యాంక్ నిఫ్టీ చార్టు. మనం ఇంతకుముందు ఏదైతే లెవెల్స్ డ్రా చేసుకున్నామో 49,350 ఆ లెవెల్ కంటే బిలోనే క్లోజ్ అయింది ఈరోజు. సో 49,350 బిలో ఉన్నంతసేపు మనకి 48,800 అనేది సపోర్ట్ అవుతుంది. సో ఈ రేంజ్ మధ్యలో 49,350, 48,800 ఈ రేంజ్ మధ్యలోనే ఇంకా ట్రేడ్ అవుతుంది. మీరు చూస్తే ఆల్మోస్ట్ 28వ తారీఖు 48,800 అబవ్ మూవ్ అయిన తర్వాత సో ఈ రేంజ్లో కన్సాలిడేట్ అవుతూ బడ్జెట్ రోజు అబవ్ సైడ్ అంటే 50,000 వరకు మూవ్ అయింది, కానీ బట్ అక్కడి నుంచి డ్రాప్ అవుతూ వచ్చింది. సో 50,000 దగ్గర నిలబడలేకపోయింది బ్యాంక్ నిఫ్టీ అనేది. సో ఇప్పుడు మనము ఇమీడియట్గా చూడాల్సింది 49,350 అంటే 49,200 లెవెల్స్లో క్లోజ్ అయింది కాబట్టి ఫస్ట్ రెసిస్టెన్స్ వచ్చి 49,350. అది కనుక అది బ్రీచ్ చేసి అబవ్ వస్తే మరలా మీకు 50,000 అనేది ఫస్ట్ రెసిస్టెన్స్ అవుతుంది. అది క్రాస్ చేస్తే 50,500, 50,600 లెవెల్స్ అనేవి ఓపెన్ అవుతాయి. అదే లోయర్ సైడ్ మూవ్ అయితే 48,800 మీకు ఫస్ట్ సపోర్ట్. సో ఆ 48,800 కనుక బ్రీచ్ చేస్తూ బిలో మూవ్ అవుతుంటే నెక్స్ట్ 48,000. సో ఈ రేంజ్ 47,900 నుంచి 48,000 వరకు మూవ్ అయ్యే అవకాశం ఉంది. సో ఓవరాల్గా మన మార్కెట్స్ కనుక అబ్జర్వ్ చేస్తే మన లోకల్ ఫ్యాక్టర్స్ కంటే కూడాను గ్లోబల్ ఫ్యాక్టర్సే ఎక్కువగా పనిచేస్తాయి. రాబోయే రోజుల్లో ట్రంప్ ఏ విధంగా బిహేవ్ చేస్తాడనేదే మేజర్ మనకి కన్సర్న్ అవుతుంది. సో రాబోయే రోజుల్లో మన బడ్జెట్ అయిపోయింది. నెక్స్ట్ మన మేజర్ ఈవెంట్ వచ్చేసేసి ఆర్బీఐ మానిటరీ పాలసీ. ఆర్బీఐ మానిటరీ పాలసీలో కనుక రీసెంట్గా మనం ఏదైతే చూసామో 1.5 lakhs ఇండియన్ రూపీస్ ఓఎంఓ ద్వారా, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ ద్వారా గవర్నమెంట్ సెక్యూరిటీస్ని కొనాలని ఏదైతే ప్లాన్ చేశారో ఆర్బీఐ, సో అది ఒక పాజిటివ్ స్టెప్. సో దాన్ని బూస్ట్ చేయడానికి దాంతో పాటుగా కనుక ఏదైనా ఆర్బీఐ కనుక ఇంట్రెస్ట్ రేట్ కట్ కనుక వాళ్ళు మార్కెట్లోకి తీసుకురాగలిగితే నెక్స్ట్ మానిటరీ పాలసీలో ఏదైతే 5th, 6th, 7th అంటే మనకి 7th అవుట్కమ్ వస్తుంది, ఫ్రైడే వస్తుంది. సో ఈ అవుట్కమ్లో కనుక 7th మార్నింగ్ కనుక మనకి ఏదైనా ఇంట్రెస్ట్ రేట్ కట్ కనుక ఇంప్లిమెంట్ చేస్తే మనకు అది బిగ్గెస్ట్ పాజిటివ్ ఫర్ బ్యాంకింగ్ ఇండస్ట్రీ. సో బ్యాంకింగ్ స్టాక్స్ ఎస్పెషల్లీ ఎన్బిఎఫ్సిలో మనకి మంచి బయింగ్ ఇది వస్తుంది.
సో దాన్ని కూడా బేస్ చేసుకొని దాన్ని కూడా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఇది మన లోకల్ ఇన్ఫ్లుయెన్స్ చేసే ఫ్యాక్టర్. అట్లానే గ్లోబల్గా ఇన్ఫ్లుయెన్స్ చేసే ఫ్యాక్టర్స్ వచ్చేసేసి ట్రంప్ డెసిషన్స్. సో ఈ రెండు మన మార్కెట్స్ని ఫ్యూచర్లో మూవ్ చేసే అవకాశం ఉంది. మనకి ఎట్లా కార్పొరేట్ రిజల్ట్స్ ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద కార్పొరేట్ రిజల్ట్స్, ఎస్పెషల్లీ నిఫ్టీ కంపెనీస్ అయితే 80% ఆఫ్ ద కార్పొరేట్ రిజల్ట్స్ అవుట్ అయిపోయినాయి. సో ఆ కార్పొరేట్ రిజల్ట్స్ బేస్ చేసుకొని కంపెనీ మూవ్మెంట్స్ అనేవి ఆల్రెడీ ఫ్యాక్టరీని అయిపోయినాయి. సో మనకి ఇప్పుడంతా న్యూస్ బేస్డ్గానే మార్కెట్ మూవ్ అవుతుంది నెక్స్ట్ 1 or 2 months. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అనాలిసిస్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అట్లానే ఈ వీడియో మీకు కానీ మీ ఫ్రెండ్స్కి కానీ హెల్ప్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.